శ్రీమాత్రే నమః. జై లలితాంబిగాయి నమో నమః. అమ్మ దయతో అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలండి. మన లలితమ్మ గురించి ఇవాళ 56వ శ్లోకంలో ఏం చెప్తున్నారో మనందరం తెలుసుకుందాం. మహాతంత్ర మహామంత్ర మహాయంత్ర మహాసన మహాయాగక్రమారాధ్య మహాభైరవ పూజిత. లలితమ్మని మహాతంత్ర, మహామంత్ర, మహాయంత్ర అని పిలుస్తారు. మంత్రము అనేది లలితమ్మ పుట్టించిన శబ్ద రూపం అండి. ఈ శబ్ద రూపము మనుష్యులలోని మంచి ఆలోచనలని నింపుతుందన్నమాట. అంటే మనము పక్కదారికి వెళ్ళిపోకుండా మంచి మార్గంలో వెళ్ళడానికి అన్నమాట. ఉదాహరణకి ఓం అని తీసుకోండి, లేదా ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అని 11 సార్లు అనుకుంటే మనకి ఎంత బాగుంటుందో. అలాగే మన మనసు ఎప్పుడైనా బాగోకపోతే గాయత్రి మంత్రాన్ని వింటే మనకి చాలా తేలిగ్గా అనిపిస్తుందండి. అంటే మంత్రం అనేది ఇక్కడ ఒక శబ్ద రూపము, మనలో మంచి భావాలని, మంచి బుద్ధిని పుట్టించే శక్తివంతమైన శబ్ద రూపం అండి. యంత్రాలు అంటే ఇప్పుడు మనం లలితమ్మని పటాల్లో చూస్తాము, గుళ్ళలో విగ్రహ రూపంలో చూస్తాం కదండి. ఈ విగ్రహ రూపాన్ని ఒక బొమ్మ ఆకారంలో ఒక రాగి ప్లేట్ల మీద వాటి మీద చెక్కి వాటికి కొన్ని అంకెలు జోడిస్తారండి. ఉదాహరణకి శ్రీ యంత్రం ఉంది, శ్రీ చక్రానికి మనం కుంకుమ పూజ చేస్తాము. వాటిని ఒక యంత్రము అంటే ఒక రాగి ప్లేట్ మీద చెక్కుతారు కదండి. అలాగే లక్ష్మీ యంత్రం అని కూడా ఉంటుంది. అంటే గుడిలో విగ్రహ రూపమైన ఈ యంత్రాలకి ఏమీ భేదభావం ఉండదండి. అంటే ఇది 3D జామెట్రికల్ షేప్లో ఉంటాయన్నమాట. వాటిని రాగి ప్లేట్ల మీద వాటి మీద చెక్కుతారు. అలాగే కొంతమంది ఇళ్ళ బయటన వాస్తు యంత్రాలు అవి పెట్టుకుంటూ ఉంటారు, ఇంటి మంచి కోసము అని. యంత్రాలు అంటే బొమ్మలని రాగి ప్లేట్ల మీద చెక్కడం అండి. ఇవి కూడా అమ్మవారి స్వరూపాలే. మహాతంత్ర, తంత్రాలు అంటే రహస్యకరమైన సమాచారాలు. అంటే ఇవి పెద్ద పెద్ద ఆలయాలకు సంబంధించినవి కానీ, లేదు అంటే పెద్ద మంత్రాలు, ఏదైనా పెద్ద పెద్ద శ్రీ విద్య అవన్నీ నేర్చుకోవాలి అంటే ఉదాహరణకి షోడశాక్షరి మంత్రం ఉందండి. అదేమీ లలితా సహస్రనామంలాగా పుస్తకంలో రాసేసి చదువుకుని నేర్చుకోండి అని ఎక్కడ చెప్పరండి. అది మనము శ్రీ విద్యా ఉపాసకుల దగ్గరికి వెళ్ళి దానికి ఒక పద్ధతి, ఆనవాయితీలు ఉంటాయన్నమాట. వాటి ప్రకారమే మనము ఈ తంత్రాలని, అంటే అది ఓపెన్ బుక్లో పెట్టే ఇది కాదండి, వాటిని ఒక క్రమ పద్ధతిలో నేర్చుకోవాలి. అలాగే పూర్వకాలంలో తాళపత్రాలు అనేవారు. అంటే ఒక పెద్ద దేవాలయానికి సంబంధించిన ఆచారాలు, నియమాలు అన్నీ కూడా వాటిలోని రహస్యంగా ఉండేవి. అవి ఆ కోవెల అర్చకులకే తెలుస్తాయన్నమాట. ఈ తాళపత్రాలు, ఈ రహస్య సమాచారాలన్నీ కూడా వాటిని తంత్రాలు అంటారు. ఇక్కడ మంత్రము అంటే శక్తివంతమైన శబ్ద రూపము, యంత్రాలు అంటే అమ్మ బొమ్మని ఒక రాగి ప్లేటు మీద చెక్కడం అన్నమాట. తంత్రాలు అంటే రహస్యకరమైన సమాచారం. వీటన్నిటికీ కన్నతల్లి ఎవరు, మూలం ఎవరు? సాక్షాత్తు శ్రీ లలితా త్రిపుర సుందరి. అందుకనే అమ్మని మహాతంత్ర, మహామంత్ర, మహాయంత్ర అని పిలుస్తారు. లలితమ్మని మహాసన అని పిలుస్తారు. ఆసన అంటే మనకి గుళ్ళల్లో అమ్మవారు చక్కగా లలితాసనం వేసుకుని అభయహస్తం, వరదహస్తంతో చక్కగా మనని ఆశీర్వదిస్తున్నట్టు అనిపిస్తుందండి. అమ్మని మనం చక్కగా మనస్ఫూర్తిగా కన్నులారా చూసుకోవచ్చు. ఇక్కడ మహాసన అంటే మన లోపల ఉన్న లలితమ్మని మనం ఎలా ప్రసన్నం చేసుకుంటాము అన్నదే ఇక్కడ ప్రశ్న అన్నమాట. మహాసన అంటే మన గుండె అనే కోవెలలో అమ్మని ఎలా అంటే ఎలా ప్రసన్నం చేసుకుంటాం అంటే, ఒక సాధకుడు ఎప్పుడైతే లలితమ్మ మీద ఘోర తపస్సు ప్రారంభిస్తారో అమ్మవారు మూలాధార చక్రంలో నిద్రిస్తున్న సర్పరూపంలో ఉంటారండి. కదలకుండా అలా పడుకున్నట్టు ఉంటారు. ఈ సాధకుడు తపస్సు ఎప్పుడైతే అతీతమవుతుందో ఆవిడ సర్పరూపము కుండలిని శక్తి కింద జాగృతి అయ్యి మూలాధార చక్రం నుంచి సహస్రార చక్రంలో 1000 కలువ పూల తోట మధ్యన శివయ్య తపస్సు చేసుకుంటూ ఉంటారు. ఆయనని వెళ్ళి కలవడమే అమ్మ లక్ష్యము.
అందుకనే మానవ శరీరంలో ఉన్న ప్రతి చక్రము కింద నుంచి మూలాధార చక్రం నుంచి తలలో ఉన్న సహస్రార చక్రం వరకు ప్రతి చక్రాన్ని ఆ సాధకుడు చక్రాన్ని తడుపుకుంటూ, అంటే ఆ సాధకుడికి నిజమైన భక్తి, నిజమైన ఆనందం ఏంటో అర్థమైపోతుందండి. ఎప్పుడైతే కుండలిని శక్తి రూపంలో ఉన్న లలితమ్మ సహస్రార చక్రంలో ఉన్న శివయ్యతో ఐక్యం అయిపోతారో ఆ సాధకుడికి భక్తి అంటే ఏంటి, నిజమైన లలితమ్మ దర్శనము లోపల ఆయన గుండె అనే కోవెలలోనే లలితమ్మ దర్శనం అవుతుందంటండి. కేవలం ఆ సాధకుడు ఒక్కడికే తెలుస్తుందంట. అంటే మహాసన అంటే బయట ప్రపంచంలో లలితాదేవి ఎలా ఉంటుందో మనిషి అనే లోపల ప్రపంచంలో కూడా ఎలా ప్రసన్నం చేసుకోవాలి అన్నది ఈ నామం తాలూకా అర్థం అండి. మహాయాగ క్రమారాధ్య లలితమ్మ కిందనంట 64 దేవతలు ఉంటారంటండి. వీళ్ళు ఎప్పుడూ కూడా ఈ 64 మంది కూడా అమ్మవారికి ఎల్లవేళలా ఈ ప్రపంచాన్ని పరిపాలించేటప్పుడు చాలా సహాయం పడతారంట. ఎవరైతే ఈ 64 దేవతలకి పూజిస్తారో సాక్షాత్తు లలితా త్రిపుర సుందరికి పూజించినట్టే అంట దాని అర్థం. మహాభైరవ పూజిత, ఇక్కడ భైరవ అంటే సాక్షాత్తు మన పరమశివుడు మహాదేవుడండి. ఆ పరమేశ్వరుడు కూడా లలితమ్మని ఎన్నోసార్లు పూజించాడంటండి స్వామివారు. అంటే ఆయన కార్యము చక్కగా ఎలాంటి విఘ్నాలు లేకుండా నెరవేరాలి అని సాక్షాత్తు శ్రీ లలితా త్రిపుర సుందరికి పూజ చేసుకున్నారంట. ఇది అండి 56వ శ్లోకం తాలూకా అర్థం. మీ అందరికీ నచ్చిందని కోరుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. శ్రీమాత్రే నమః. సర్వం శ్రీ లలితార్పణమస్తు.